హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. అప్పటి నుండి యూట్యూబ్లో వీడియోలు చేయాలనేసి ఇష్టంగా ఉంది, కానీ ఎప్పుడూ కుదరలేదు. ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏదో నాకు రాదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలాగుందో మీరే చెప్పాలి. ఇప్పటి వరకు నా ఛానల్ పేరేం పెట్టాలో కూడా నేను డిసైడ్ అవ్వలేదు. ఏదో వీడియో పెట్టాను, కానీ మీరే ఏదో మంచి పేరు సెలెక్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి, నేను అదే పేరు పెడతాను. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? తెలియాలంటే లాస్ట్ వరకు చూడాల్సిందే. Oh my god. ఈ రోజు ఫస్ట్ వీడియో కాబట్టి ఫ్రెష్ అవ్వగానే మంచిగా చీర కట్టుకొని ఫుల్గా రెడీ అవ్వకొని వచ్చాను. ఆకలి దంచుకొట్టేసింది. సో చూసేటప్పటికి మా అత్త ఏమో ఈరోజు ఉప్మా చేశారు, మసాలా ఉప్మా. కానీ నాకు ఉప్మా దిగదు. అత్తయ్య కష్టపడి చేశారు కాబట్టి ఏమనుకుంటా సైలెంట్గా తినేసా. ఆ తర్వాత బోర్ కొట్టి ఏం చేద్దామని నా రూమ్ సర్దుకున్నాను. బెడ్షీట్ సర్దుకొని కొన్ని బట్టలను మడతపెట్టి అవన్నీ సర్దుకొని కూర్చున్నాను. అన్నట్టు మర్చిపోయాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నాది ఓన్లీ డైలీ బ్లాగ్సే కాదు, కుకింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఆల్ టైప్స్ ఉంటాయి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కావాలనుకుంటే చెప్తే నేను అది ఆ వీడియో అనేది ప్రజెంట్ చేస్తాను. అండ్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు వైజాగ్ నుండి వీడియో చేస్తున్నా. మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి, అంటే నా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా తెలియాలి కదా. యాక్చువల్లీ నేను పుట్టింది అయితే ఒడిశాలోని, కానీ మా అత్తగారిది అవుతుంది వైజాగ్. సో నాది ఇప్పుడు ప్రజెంట్ అయితే వైజాగ్. సో నాకు తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడడం రాదు, ఇప్పుడు నేర్చుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్లో. అందుకని కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి, అవన్నీ పట్టించుకోకుండా లైక్ చేయండి. అలా బోర్ కొడుతుందని కొంతసేపు అలా గీత చదివాను. గీత చదివాక మా అమ్మ అయితే ఫోన్ చేశారు. మా అమ్మ మనీతో కొంతసేపు మాట్లాడాక అలా లంచ్ టైం అయిపోయింది. లంచ్ అయితే నేను చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో లంచ్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే బాయ్ బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.